ఖాళీగానే ఉంటుంది కదా తిందమ్మా. హలో హలో కళ్యాణి ఏడున్నవే? అత్త ఇంట్లోనే ఉన్నానే. ఏకి ఎల్లిపాయలు ఇద్దాందా? సరే అత్తను రా మరి తొందరగా. సరేనే. ఇది ఎట్లా వస్తుంది కదా, దీని చేతి ఇంకా 2 పనులు ఎక్కువనే వేయించుకోవాలి. ఇలా దాన్ని అట్టిగా ఉని నాకు అయితే రా అమ్మారా. స్వప్నక్క రావే. ఉన్నావా? అన్నాడా ముచ్చరాడు అయితే తొందరగా వస్తాయి అందుకే విషయం. ఏ సంగతి ఏం కూర నేను ఏమన్నా శనగపప్పు వేసిన ఇవాళ. నువ్వేమంటుంది? ఇంట్లో చికెన్. మా అయ్య ముక్క కావాలని మా అమ్మతో ఉల్లి పెట్టి మరి తెప్పించిన. మాకేం లేదు, మాకు చికెన్ గిక్కన్ తెమ్మంటే ఏది లేదు, ఇదే పప్పు వేసుకున్నాం తిన్నాం. అవునే అక్క, నువ్వు ఫోన్ చూస్తానవానే? ఇక ఫ్రీ బస్ల కోసమా? కంటే ఫ్రీగానే కదా, ఎటన్నా తిరిగి వద్దాం పారాదు. సరేనే, ఈ కండ్లకు కాటుక కోసం కరీంనగర్ పోదామా? నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. గట్లనే ఐబ్రోస్ చేయించుకోవడానికి హైదరాబాద్ పోయేద్దామా అని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నేను ఫేషియల్ కూడా చేయించుకుంటా. నేను ఫేషియల్ కూడా చేయించుకుంటా. ఏ ఫ్రీ అయినా కానీ బస్సు హైదరాబాద్ ఎక్కడికైనా పోవచ్చు. పోదాం పోదాం. పోదాం. అవునే, నీ పార్లర్ పని అయిపోయినాక హైదరాబాద్ మొత్తం చూసేద్దాం. సరే. హైదరాబాద్ చూసినట్టు ఉంటది, ఫ్రీ బస్ ఎంజాయ్ చేసినట్టు ఉంటది. సరే. హైదరాబాద్ చూసినట్టు ఉంటది, ఫ్రీ బస్ ఎంజాయ్ చేసినట్టు ఉంటది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అక్క ఎట్లా ఆడదాకా పోతానా కాదే, ఆ చార్మినార్ మొక్కను గాజులు తెచ్చుకున్నా ఏమైతాం. తెచ్చుకుందామే, అక్కడ మట్టి గాజులు మస్తుంటాయట. అవునే అక్క, తెచ్చుకుందాం పోయి. మరి ఎప్పుడు పోదాం? ఇప్పుడు అంటే రేపు పోదామే. రేపు పడదాక ఎందుకు, ఇలా పోదాం. ఇయ్యాల అంటే కొంచెం పని ఉందే. ఏం పని నీకు అంతగా పొద్దంత పని అంటావు ఓకే. ఏం పని అంటే కొన్ని బోర్లు ఉన్నాయి, ఇల్లు ఉడవాలి. అదో పెద్ద పని అనే, మన ఇద్దరం కలిసి చేద్దాంపా. అమ్మ ముచ్చట ఉడతలేదా నీ ముచ్చట ముది దాపినావు. రా ఇంట్లోకి అయితే రా, నీ సంగతి చెప్పి సాగు చేస్తా కంటరా. నన్ను అడగకుంటేనే హైదరాబాద్ ప్లానింగ్ చేస్తానవా? ఎట్లా పోతావు చూస్తుందా? అయితే నువ్వు బోల్దాము, నేను ఇల్లు తొందర రెడీ అయిపోవచ్చు. సరే గట్లనే పక్క చెప్పాల కానీ. అమ్మో తొందర దోమాలి. అసలు ఫ్రీ అంటే మా ఆడవాళ్ళందరూ ఎగబడతారు. మరి సీట్లు దొరకాయో. ఈ అక్క పని అయిపోయిందో లేదో. అవనా ఇల్లు అయిపోయింది, నీకు 4 బోళ్ళు అవుతలేవా? ఇంకా పోలేసినావు కాదే, ఏడు వస్తాను. ఏం కంపెనీ ఉన్నాయి కానీ తొందర. సరే ఇది అయిపోయిందా ఊడ్చడం? అయిపోయిందా? అయిపోయినట్టే ఇది కూడా. అయినా పొంగల్ ఒల్లి పెడతాడు. అయినా పెడితే పెట్టని ఇదే లొల్లిని పెద్ద వేసుకొని చక్కగా మా అవగారింటికి పోతా. ఫ్రీ బస్సేనా, పోయేదేముంది. కళ్యాణ్ నేను షాపింగ్ పోతాను హైదరాబాద్ దాకా. షాపింగ్ పోనీకేనా ఉన్నది నువ్వు? ఫ్రీ బస్సేనే, పోయేస్తాం ఏం కాదు హైదరాబాద్ కి. ఫ్రీ బస్ అని తిరిగేద్దామని చూస్తాను. నీ సంగతి చెప్తావమ్మా. ఏంది నా సంగతి చెప్తా అంటున్నావు? చూపిస్తా, ఒక్క నిమిషం ఆగు. అమ్మా నీ ఫ్రీ బస్ ఏమో గంగలో పోనీ అని నా ఇబ్బంది పడదాం. ఫ్రీ అదే హైదరాబాద్ ఏవో ఢిల్లీకి ఏవో. అన్న ఏమైంది
అట్లా బాధ కొద్ది నువ్వు ఇవ్వాలా ఫ్రీ బస్ అని అదినే తిరగబోతా అంటే ఈ పంత మనదమ్మి మరి ఈ పంత మండ చంపితే నువ్వెందుకు కొరినవే అయ్యో అవ్వ అనుకుంటా చెప్పుకుంటే ఇజ్జత్ పోతామ్మి తలుపెట్టి నన్ను ఈ పంత మన చంపింది. ఒకళ్ళేమో మగవాళ్ళని తాగబోతాలని చేసా ఒకళ్ళేమో ఆడవాళ్ళని తిరగబోతాలని చేసా గిట్టున్నది మన కథ. కరెక్టే కదమ్మా. మన మొగళ్ళ కథ ఇట్లున్నది తమ్ముడా. ఇక అంతే ఏం చేద్దామని